పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. గులాబీ దళంలో భారీ ప్రక్షాళన, కేసీఆర్ సీరియస్ యాక్షన్. సంస్థాగత బలోపేతంపై గులాబీ బాస్, రాష్ట్ర కార్యవర్గ పదవులు రద్దు. సీనియర్లైన పనితీరు ఆధారంగానే ఎర్రవల్లి వేదికగా భవిష్యత్తు కార్యాచరణ. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ సంస్థాగతంగా సరికొత్త రూపు సంతరించుకుంటుంది. పార్టీ పునాదులను క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేయాలని భావిస్తున్న అధిష్టానం ఇందులో భాగంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో అన్ని రకాల పదవులను తక్షణమే రద్దు చేశారు. పార్టీని మళ్లీ మునుపటి వైభవంలోకి తీసుకురావడానికి, క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పోరాడే నాయకులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో ఈ ప్రక్షాళన నిర్ణయం గులాబీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పాత కమిటీలను పూర్తిగా పక్కన పెట్టి పనిచేసే వారికే కొత్త బాధ్యతలు అప్పగించేలా అధినేత వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో పెద్ద పెద్ద పదవులను, రాజకీయ లబ్ధిని పొందిన నాయకులు ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ప్రజా పోరాటాలు చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు అధిష్టానం గుర్తించింది. పార్టీ రాష్ట్ర స్థాయిలో ఏదైనా నిరసన కార్యక్రమానికి లేదా ప్రజాహిత ఉద్యమానికి పిలుపునిస్తే ఆ కార్యక్రమాలను తమ తమ నియోజకవర్గాల్లో విజయవంతం చేయడంలో చాలా మంది ఇన్ఛార్జీలు పూర్తిగా విఫలమవుతున్నారనే ఫిర్యాదులు తెలంగాణ భవన్కు చేరాయి. పార్టీ అగ్రనేతలు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు వంటి వారు స్వయంగా క్షేత్రస్థాయిలో దూసుకెళ్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నప్పటికీ నియోజకవర్గ స్థాయి కీలక నాయకుల్లో ఆశించిన మార్పు రావడం లేదన్న అసంతృప్తి అధినేతలు వ్యక్తమవుతుంది. చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితమవుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న నివేదికల ఆధారంగా కేసీఆర్ ఈ కఠిన నిర్ణయానికి వచ్చారు. ఇకపై కేరాఫ్ రాజధానిగా కాలం వెళ్లదీసే నేతల పట్ల కఠినంగా వ్యవహరించబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఈ ప్రక్షాళన చర్యలో కేవలం సాధారణ నాయకులే కాకుండా పార్టీలోని సీనియర్ లీడర్సు, మాజీ మంత్రులు, కీలక మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు గులాబీ వర్గాల ద్వారా తెలుస్తుంది. గతంలో వారు చేసిన సేవలు, అనుభవించిన పదవులతో సంబంధం లేకుండా ప్రస్తుత క్షేత్రస్థాయి పనితీరు మాత్రమే పరిగణలోకి తీసుకొని కొత్త బాధ్యతలను ఖరారు చేయనున్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన గలం విప్పే ధైర్యం, ఓపిక ఉన్న నాయకులకే రాబోయే రోజుల్లో ప్రాధాన్యత లభిస్తుందని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. పనిచేయని వారిని అలాగే కొనసాగిస్తూ పోతే పార్టీ క్యాడర్ నష్టపోతుందని భావించిన అధినేత నియోజకవర్గాల్లో పార్టీని యాక్టివ్గా ఉంచే కొత్త రక్తాన్ని ఎక్కించడానికి సిద్ధమయ్యారు. పార్టీకి అత్యంత కీలకమైన సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయడంపై బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఎర్రవల్లి నివాసమే వేదికగా త్వరలో జరగబోయే ఉన్నత స్థాయి సమావేశంలో ఈ భవిష్యత్తు కార్యాచరణను కేసీఆర్ ప్రకటించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సిఫార్సుతో నిమిత్తం లేకుండా నేరుగా రాష్ట్ర స్థాయి నుంచే ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను నియమించబోతున్నారు. ఈ నూతన ఇన్ఛార్జీలు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి సభ్యత్వ నమోదును పర్యవేక్షిస్తారు. పార్టీ కమిటీల పునర్నిర్మాణం ద్వారా గ్రౌండ్ లెవెల్లో గట్టిగా కొట్లాడే శక్తిని నింపడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా నిలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మారుతున్న సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కారు స్పీడ్ పెంచాలని గులాబీ బాస్ గట్టిగా నిర్ణయించుకున్నారు. కాస్త తేడాగా వ్యవహరిస్తున్న నాయకులను ఈ పదవుల రద్దు ద్వారా ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలతో ఉండే నాయకుడే అసలైన బలమని నమ్ముతున్న కేసీఆర్ తన కొత్త టీంను రంగంలోకి దింపడానికి అవసరమైన అన్ని కసరత్తులను పూర్తి చేశారు. ఈ ప్రక్షాళన చర్యల ద్వారా అయినా నాయకుల్లో మార్పు వస్తుందా, లేక అధిష్టానమే కొత్త నాయకత్వాన్ని తెరపైకి తెస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. దేశ రాజధానితో పాటు రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ తన మునుపటి జోష్ను ప్రదర్శించడానికి దేశ రాజధానితో పాటు రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ తన మునుపటి జోష్ ప్రదర్శించడానికి ఈ సంస్థాగత మార్పులు ఎంతో అవసరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.